నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మేడే వేడుకలు. భీమవరంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ డ్రైవ్ ఇన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయం. బుద్ధుడు చూపిన మార్గం ఆచరణీయం. శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. భీమవరం వినాయక హాస్పిటల్స్ లో న్యూరో సర్జరీ, సర్జికల్ అంకాలజీ విభాగాలను ప్రారంభించిన ఎంపీ సత్యనారాయణ. 4 లేబర్ కోడ్లు రద్దు, 8 గంటల పని అమలుకై మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో భీమవరం సిఐటియు ఆఫీస్ వద్ద మేడే సభ జరిగింది. ఈ సభకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసే అధికారం మోడీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హక్కు కోసం పోరాడితే వచ్చిందని, కార్మిక పోరాటాలను అణిచివేయాలని చూస్తే కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులపై భారాలు వేయడంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి తేడా లేదని అన్నారు. ఇప్పటికైనా కార్మికులు ఆలోచించి కార్మిక వర్గ రాజ్యాధికారానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ మాట్లాడుతూ, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లు మరింత దోచుకునే విధంగా చట్టాలు చేయడం అన్యాయమని అన్నారు. పెరుగుతున్న ధరలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కనీస వేతనం అమలు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సభలో మెడికల్ యూనియన్ నాయకులు బి శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె క్రాంతి, వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 50 కోట్లు తీసుకొచ్చి మొత్తం కార్మిక ఉద్యమాల్ని, కార్మిక పోరాటాలని అణిచేయాలని చెప్పేసి చూస్తా ఉంది. ఇటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని మోడీ గాని మరొకరు గాని ఆపలేరని చెప్పేసి ఏదైతే ఢిల్లీకి సమీపంలో నోయిడా, ఫరీదాబాద్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక పోరాటాలు 50 కోట్లు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నారు. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఏవైతే కార్మిక చట్టాలు రద్దు చేసి 50 కోట్లు తెచ్చిందో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేడే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ దోచిపెడుతూ కార్మికుల మీద, ప్రజల మీద భారాలు మోపుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం హక్కుల కోసం కార్మికులు అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 10 గంటలు తగ్గించడం కోసం పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణాలను 8 గంటల పని విధానాన్ని సాధించారు. దానికి స్ఫూర్తిగానే ప్రపంచ వ్యాప్తంగా మే 9వ తేదీన మేడేగా కార్మికులు కార్మిక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత మేడే కార్యక్రమాలకి సంబంధించి కార్మికులు తమ హక్కులు సాధించడం కోసం, వారి యొక్క సౌకర్యాల కోసం అనేక పోరాటాలు చేశారు. ఏదైతే కార్మికులు తమ ప్రాణాలే సైతం తగ్గించి రక్తాలు చిందించి సాధించుకున్నటువంటి ఈ యొక్క 8 గంటల పని విధానం కావచ్చు, బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కార్మిక చట్టాలు కావచ్చు, ప్రస్తుత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, కార్మిక హక్కుల్ని కారరాస్తూ శాసనసభలోను, పార్లమెంటులోను వారికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు, పెట్టుబడిదారులకి ఏదైతే కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చి కార్మికుల యొక్క పట్ట కొట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వాలు అధికారంలోకి రాష్ట్రానికి ఓట్లు వేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో, ఏదైతే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి సంపద సృష్టిస్తూ ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం కరెక్ట్ కాదు. కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించినటువంటి చరిత్ర లేదు. కాబట్టి కార్మికులకి వారు తీసుకొచ్చినటువంటి చట్టం 50 కోట్లకి వ్యతిరేకంగా ఏదైతే రైతుల యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేశారో ఆ విధంగా పునఃసమీక్ష చేసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మికులకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. రెండో వైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని రద్దు చేసి కార్పొరేట్ ఏం చేస్తా ఉన్నారు. ఇవి కూడా కార్మికులకి వ్యతిరేకమైనటువంటి విధానాలే. కాబట్టి కార్మికులకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తారా, తీసుకురండి.
లేనటువంటి పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక. మేడే స్ఫూర్తితో 8 గంటల పని అమలుకు 44 కార్మిక చట్టాలు పునరుద్ధరణ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దుకై అలుపెరగని పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు పిలుపునిచ్చారు. మేడే వేడుకలను పురస్కరించుకుని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ స్కావెంజర్స్ కాలనీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, రైస్ మిల్ వర్కర్స్ కార్యాలయం, చిన్నరంగనిపాలెం, మున్సిపల్ కార్యాలయం, శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో చెల్లబోయిన రంగారావు అరుణ పతాకాలను ఎగురవేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని అన్నారు. కార్మికులు జీవించే హక్కు హరిస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లు, అంతర్జాతీయ కార్మిక చట్టాలు, న్యాయ సూత్రాలు ఉల్లంఘనని చెల్లబోయిన విమర్శించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిలారి మల్లేశ్వరరావు, నాయకులు నీలాపు శ్రీను, నీలాపు చిత్తరంజన్, పోతుల యాకోబు, పాలా త్రిమూర్తులు, సత్యనారాయణ, రాజు, శివ, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, పాండు తదితరులు పాల్గొన్నారు. అమెరికా షికాగో నగరంలో జార్జ్ చక్రవర్తులు కార్మికుల్ని వెట్టి సాకిరీ చేయించుకునేవారు. పని దినాలు లేవు. ఆ వెట్టి సాకిరీకి వ్యతిరేకంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా వెట్టి సాకిరీ విడనాడాలి, మాకు పని గంటలు తగ్గించాలనే నినాదంతో మహత్తరమైన సమ్మె జరిగింది. ఆ సమ్మెలో జార్జ్ చక్రవర్తులు కార్మికుల్ని కాల్పులతో చంపి సమ్మెని విరమించండి అని వాళ్ళు ప్రకటన చేశారు. ఆ కార్మికుల యొక్క ఆ తుపాకు గుళ్ళకి రాలిపోయిన కార్మికుల రక్తం మడుగులోనే ఈ ఏఐటీసీ జెండా, ఆ జెండా అక్కడ ఉద్భవించింది. మాకు 8 గంటల పని దినాలు ఉండాలి అనే నినాదంతో ఆ రోజుని పోరాటం చేశాం. ఆ పోరాటం ఫలితమే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాలు మనకు ప్రకటించడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు జీవో 151 అమలు జరపమని సుప్రీంకోర్టు జీవో ఇస్తే వీళ్ళు ఆ 151 జీవో అమలు జరపకుండా కనీస వేతనం 36,000 ఇవ్వకుండా ఈ జీవోని తొంగలో తొక్కడం జరిగింది. 29 చట్టాలు ఉన్నాయి కార్మికులకి. 29 చట్టాలు బ్రిటిష్ హయాంలో మనం సాధించుకున్న చట్టాలు. ఆ 29 చట్టాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా నియమించడం జరిగింది. ఆ స్వతంత్ర బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి మనం వ్యతిరేకం పోరాటం చేసి ఆ 29 చట్టాలు మనం సాధించుకున్నాం. అప్పుడు మనం ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఈ 29 చట్టాలు రద్దు చేసి 4 చట్టాలు, ఆ 4 చట్టాలు కార్పొరేట్ శక్తులకి అమలు చేయడానికి వాళ్ళు దారాదత్తం చేశారు. అంబానీ, అందానీ. ఈ భారతదేశంలో పెట్టుబడిదారులలో 50 ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘ కార్మికులందరూ కూడా మరి కనీస వేతనం అంటే వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టారు. అంటే మనకి ఎటువంటి రాయితీలు లేవు. అందులో భాగమే విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని 39 మంది ఆ రోజున పోరాటం చేసి మన విశాఖ హక్కుని సాధించుకున్నాం. 39 మరి యువకులు ఆ రోజున మరణించడం జరిగింది. అది కూడా ప్రైవేట్ పరం చేద్దామని ఒక ఆలోచన విధానం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి దానికి వ్యతిరేకంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరగబోయే పోరాటం కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా, మనం కనీస వేతనాలు ఇవ్వకుండా, మన వేతనాలను కూడా తగ్గించి, మన బోనస్లు తగ్గించి, మన ఈఎస్ఐ, ఈఎఫ్ఓ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇవ్వటం జరగట్లేదు. అందుకని మన పోరాటం ఎంతటితో కాదు, పోరాటం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల ఆప్కోసం కలుపుతానని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఆప్కోస విధానం అది మనకి వ్యతిరేకం. మన కాంట్రాక్ట్ విధానం అమలు జరపాలి. కార్మిక ఏజెన్సీలు ఉండాలి, సొసైటీలు ఉండాలి. ఆ సొసైటీలన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది. అది ఆ విధానానికి మనందరం వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఏజెన్సీలు లేకపోతే, సొసైటీ లేకపోతే మనం రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఉండదు. అది ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేస్తాయి ఆ సొసైటీలు లేకపోతే. ఆ సొసైటీలు మనకు ఉంటేనే కార్మికుల్ని ఎక్కడైతే పని ఉంటుందో ఆ పనిని, ఇక్కడ పని ఉందో ఇక్కడ మన కార్మికులు కావాలంటే అధికారులతో చెప్పి ఆ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట. దానికి మనం
మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మన అందరం కూడా ఈ కార్మిక దినోత్సవం వేడుకలు జరుపుకుంటాం ఎంతో ఆనందంగా ఉంది. మనందరం కూడా రేపు జరగబోయే ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 29 చట్టాలను మనం సాధించుకోవాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్న మరి కాంట్రాక్టర్ విధానాలను వాళ్ళందరూ కూడా మనం రాయితీలు కల్పించాలి. పిఎఫ్ ఈఎస్ఐ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దీని అన్నిట్లో కూడా ఎన్నో సమస్యలు మనతో ముడిపడి ఉంది. అందుకని మీరందరూ కూడా సమైక్యతంగా సమగ్రతంగా మనం పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవడానికి మనందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని నేను మీకు తెలియజేస్తాను. కార్మికులందరూ కూడా ఈ పండుగ చాలా శుభదినం. హక్కులు సాధించుకొని కష్టపడి పనిచేసి మనం పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాల్లో భాగంగా మే 1వ తారీఖున మన యొక్క మున్సిపల్ కార్మికులు, ప్రతి కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ, పేపర్ మిల్లో పనిచేసే కార్మికులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే కార్మికులు కానీ, అలాగే మన మున్సిపల్ కార్మికులు కానీ అందరూ కూడాను ఈరోజు మన పండుగ. ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం జకరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు శుక్రవారం నిర్వహించారు. కాళ్ల మండలంలో 8700 మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన 60,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు సంపలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇక్కడ మైక్రో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కోపెల్ల బ్రిడ్జి జూన్ లోపు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి స్వాతి, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్పీటీసీ పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి వాసు, మండల టీడీపీ అధ్యక్షుడు ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మంతన కోదండరామరాజు, కోపెల్ల సొసైటీ అధ్యక్షుడు నంద్యాల రామరాజు, ఆతోట ఫణిబాబు, సత్యనారాయణరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. నెల 1వ తారీఖు క్రమం తప్పకుండా ఎటువంటి ఆలస్యం లేకుండా వృద్ధులకు పెన్షన్ ఎన్టీఆర్ గారి పేరు మీద స్థాపించిన ఈ కార్యక్రమం ఈ రోజు వరకు కూడా ఎటువంటి అవంతరం లేకుండా, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం గాని ఏదన్నా సెలవు దినం గాని అయితే ఆ ముందు రోజే 30ని గాని 31ని గాని ఆ నెలను బట్టి ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా సూచించిన పిదప చక్కగా కార్యక్రమం అమలవుతుంది. అందులో భాగంగా కాళ్ల మండలంలోనే సుమారు 8700 మందికి ఈ వృద్ధాప్య మరియు ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఈ పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. జక్రం గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో పాటు ఈ కార్యక్రమం కూడా భగవంతుని సన్నిధిలో ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో జక్రం గ్రామంలో మంచి నీటి సదుపాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఒక మైక్రో ఫిల్టర్ కూడా త్వరలో ఇక్కడ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తాం. దాంతో ఇంకా మంచినీటికి ఎటువంటి స్వచ్ఛమైన తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. త్వరలో మీ జక్రం గ్రామం రేపు బ్రిడ్జ్ జూన్ 15 కల్లా పూర్తి చేస్తున్నాం. దేవారంలో మీ గ్రామం కలిసిపోబోతోంది. కాబట్టి చెప్పాలంటే మరింత గ్లామర్ వస్తుంది. అంచేత ఊరిని కాస్త శుభ్రంగా ఉంచుకోండి. మీ చెరువుల్లోకి ఎవరు కూడా మంచినీటి చెరువులోకి మీ పంటకాల ద్వారా ఎవరైనా చేపల చెరువుల్లో నీళ్లు వదిలితే ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాన్ని కట్టే. ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. భీమవరం అంబేద్కర్ భవనంలోని బుద్ధుని విగ్రహం వద్ద ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం 2570వ బుద్ధ పూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. రాజభోగాల కంటే ఆత్మ ప్రశాంతతే మిన్న అని చాటిన అన్వేషి గౌతమ బుద్ధుడని, మౌనాన్నే ఆభరణంగా మార్చుకుని ప్రతి మనిషి తనలోని నేను అనే సత్యాన్ని వెతుక్కునే గొప్ప పాఠాన్ని నేర్పారని అన్నారు. యుద్ధం కంటే ద్వేషం కంటే కరుణ గొప్పదని చాటిన ఆ బుద్ధుని అడుగుజాడలు నిత్యం అనుసరణీయమని మోషన్ రాజ్ అన్నారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్లు మాట్లాడుతూ బుద్ధుడు చూపిన అహింసా మార్గం నేటి ఆధునిక ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ కృష్ణాజీ, గౌరవ అధ్యక్షులు కేసీ రాజు, గంటా సుందర్ కుమార్, బోకూరు విజయరాజు, కోరం ముసలయ్య, డికేవి ప్రకాష్, జి గాంధీ, ఎస్తేర్ రాణి, కాటం స్టాన్లీ, రమేష్ బాబు, సత్య, సుధా, కోనా సన్ని, ఐ సంపతరావు, మునిబాబు, పల్లి కొండదాసు, గాతల సందీప్, కోనా రంజిత్, టి ప్రశాంత్, గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ లో బుద్ధుని యొక్క 2570 సంవత్సరాలు జన్మదినోత్సవాన్ని బుద్ధిస్టుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. బుద్ధుడు ఈ దేశంలో పుట్టి 2570 సంవత్సరాలు అవటం, ఈ దేశంలో బౌద్ధ ధర్మాన్ని ఆయన ఒక మహారాజుగా పుట్టి ఈ మానవాళి యొక్క కోరికల్ని జయించినట్టయితే గనక అంతకంటే గొప్ప విషయం లేదని చెప్పి ఆయన యొక్క యజ్ఞం ద్వారా లేకపోతే ఆయన తపస్సు ద్వారా ఆయన మహా యోగి అయిన తర్వాత ఈ ప్రపంచానికి బుద్ధిజాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. బుద్ధిజం అనేది ఒక మతం కాదు, గౌతమ బుద్ధుడు ఒక దేవుడు కాదు. ఈ యొక్క మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఎలా ఉండాలి అనేటటువంటి సూత్రాలను మాత్రమే ప్రచారం చేయడం జరిగింది. కోరికలను జయించినట్టయితే కనుక మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తామని చెప్పినటువంటి మహానుభావుడు. ఈ దేశం యావత్తు కూడా అఖండ భారతదేశం అంటే ఉన్నటువంటి భారతదేశమే కాకుండా ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా బౌద్ధం అనేది చాలా గొప్పగా విరాజిల్లినటువంటి దేశం మన భారతదేశం. ఈ యొక్క పంచశీల సూత్రాలని చెప్పి ఏదో గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టాడో ఈ సూత్రాల మీదే గౌతమ బుద్ధుని యొక్క ధర్మం నిలబడిందని చెప్పి చెప్పగలం. అందులో జీవహింస చేయరాదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, అసత్యం పలకూడదని, మత్తు పానీయాలు తీసుకోకూడదనేటటువంటి ఈ పంచశీల సూత్రాల మీదే ఆయన యొక్క ప్రచారం సాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన అంత జ్ఞానవంతులైనప్పుడు అన్ని మత గ్రంథాలని చదివిన తర్వాత బౌద్ధాన్ని స్వీకరించడానికి కారణం ఏంటని చెప్పి అనేక మంది మేధావులు అడిగినప్పుడు ఏదైతే మనిషిని భయపెట్టుకోకుండా ఉంచేది బౌద్ధం అని చెప్పి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఏం చేద్దంటే ఏ మత గ్రంథాల్లో అయినా సరే, ఏ బోధనలు అయినా సరే, మతపరమైనటువంటి బోధనలు అన్నింటిలోనూ కూడా స్వర్గము నరకము, నువ్వు దీన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, ఇది నమ్ముకుంటే కనుక సుఖ సంతోషాలతో స్వర్గంలో జీవిస్తావని చెప్పేటటువంటి సిద్ధాంతం కరెక్ట్ కాదు. మనిషిని భయపెట్టుకోకుండా జీవించమని చెప్పేదే ఈ బౌద్ధం అని చెప్పి అంబేద్కర్ కూడా ఆయన గమనించబట్టే ఈ యొక్క బౌద్ధాన్ని ఆయన స్వీకరించడం, ఆచరించడం జరిగింది. అతి పురాతనమైనటువంటి బోధన ఏదైతే ఉందో, ఒక మార్గం ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఈ రోజున అనేక మంది యువకులు, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు కాకోకుండా ఉన్నత వర్గాల్లో వారు కూడా ఎన్ని తెలుసుకున్న తర్వాత ఈ బౌద్ధం ఏంటి, అసలు గౌతమ బుద్ధుడు ఎవరో అనేటటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. గౌతమ బుద్ధుడిని ఒక హోటల్స్లో కానీ మన ఇంట్లో కానీ ఒక అలంకరణ వస్తువుగా మార్చేసినటువంటి ఈ పరిస్థితుల్లో కాదు, గౌతమ బుద్ధుడు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని కలిగించిన వ్యక్తి, అలాగే ఈ ప్రపంచాన్ని మేలుకొల్పినటువంటి వ్యక్తి, ఈ కలోహమైనటువంటి కోరికల్ని జయించినట్టయితే మనం అన్ని కూడా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినట్టయినటువంటి విషయాల్ని ఆయన ఈ మానవాళికి తెలియజేసినటువంటి మహానుభావుడు కనుక అటువంటి మహానుభావుని యొక్క మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ భవన్ వద్ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా నేను, జిల్లా ప్రెసిడెంట్ ఈది రవికుమార్ గారి ఆధ్వర్యంలో 2570వ బుద్ధి పౌర్ణమి జన్మదిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి భీమవరంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా హాజరైనందుకు చాలా ఆనందదాయకం. బుద్ధిని మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి నడిచి బుద్ధిని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. దీనిలో భాగంగానే బుద్ధిని మహాబుద్ధుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాయంటే, బుద్ధం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి అనే దాని మీద ఆయన జీవించినంత కాలం కూడా ఆయన ఒక బాటలో ఒక రాయి చెట్టు కింద మౌన వ్రతం చేసి ఆయన ఎన్నో సూక్తులు పలికిన జాలు మనకు తెలుస్తున్నాయి. ఆయన గయాలో జన్మించి మరి తల్లిదండ్రులు విడిచి, భార్యను విడిచి ఆయన సిద్ధాంతాలని, దేశ శాంతి కోసం ఆయన చేసిన కృషిని ఈరోజు కూడా మర్చిపోకుండా ప్రజలందరూ కూడా బుద్ధిద్దాన్ని, బౌద్ధిద్దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుత్వం బౌద్ధ మతం తీసుకునే వాళ్ళని ఎస్సీలుగా మరి దేశమంతా గుర్తించినప్పటికి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరి జనాభా లిస్టులో బుద్ధిస్టులు తీసుకుని నోట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం ఈ జరిగే జన సెన్సస్ లో బుద్ధిస్టుల్ని మరి బుద్ధిస్టులుగానే, ఎస్సీలుగానే నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రీతిలో
మరి భీమవరం మహాపట్నంలో బుద్ధుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము తెలియజేస్తూ అందరూ కూడా బుద్ధ పూర్ణమి సందర్శించుకొని 2570వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా వచ్చేసిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కోలా జోసెఫ్ గారు, సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు, మా గౌరవాధ్యక్షుడు అయినటువంటి కేసీ రాజు గారు, మరి ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలందించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషికి కావలసిన అతిపెద్ద సంపద ఆరోగ్యమని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని వినాయక హాస్పిటల్స్ లో శుక్రవారం న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాలను ఎంపీ సత్యనారాయణ ప్రారంభించారు. 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన వినాయక హాస్పిటల్స్ ఎంతో ఆదరణ పొందిందని, అన్ని రకాల వైద్య సేవలను నిష్ణాతులైన వైద్యులచే మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. ఇప్పుడు మెదడు, స్పైన్ సర్జన్ డాక్టర్ ఎం మహేష్, క్యాన్సర్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి వంటి వైద్యులతో న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగిరాజు గణపతిరాజు, డాక్టర్ సాగిరాజు దివ్యతేజ, డాక్టర్ పూర్ణచంద్ వైద్యులు పాల్గొన్నారు. పట్టణంలో వినాయక హాస్పిటల్స్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందినటువంటి వైద్య విభాగాలన్నీ కూడా ఈరోజు భీమవరం ప్రాంత ప్రజలకి పరిచయం చేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జనరల్ మెడిసిన్ కి సంబంధించినటువంటి విభాగంతో పాటు ఆనకాలజీ, ఏదైతే ఈ ప్రాంతంలో పట్టి పీడిస్తున్నటువంటి ఆనకాలజీ సమస్యకు ఇటీవల యావత్ భారతదేశంలో కరోనా సందర్భంగా గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాలు, అత్యవసరంగా యాక్సిడెంట్లు లేదా ఇతరత్ర తల, వెన్నెపాము, దీనికి సంబంధించినటువంటి సమస్యలు చేసేటటువంటి పరిష్కారం చేసేటటువంటి డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఉండుకున్నటువంటి అన్ని విభాగాలకి చెందినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి చాలా వరకు కూడా ఈ రోజు డబ్బుంటే తమ ప్రాణాలు కాపాడుకునేటటువంటి సదుపాయాలు పూర్వం ఉండేవి కావు. ఈనాడు ఆ రకమైనటువంటి సదుపాయాలు భీమవరం ప్రాంతానికి రావడం, దాన్ని వినాయక హాస్పిటల్స్ యాజమాన్యం మా మిత్రుడు రామరాజు ప్రత్యేకంగా వారి అమ్మాయి అందరూ కూడా కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ ద్వారా సరైనటువంటి వైద్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దృష్ట్యా ఈ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను. నిష్ణాతులైనటువంటి, నిపుణులైనటువంటి వైద్య బృందంతో కూడినటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా. డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ నేను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ నుంచి చేశాను. అలాగే డిఎన్పి జనరల్ సర్జరీ టాటా మెయిన్ హాస్పిటల్ జంషెడ్పూర్, అలాగే ఎంసీహెచ్ న్యూరో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ త్రివేంద్రం కేరళ స్టేట్ నుంచి చేశాను. వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ నందు యాక్సిడెంట్స్ ద్వారా తలకి మరియు మెదడు, వెన్నుపాముకి సంబంధించిన తీవ్రమైన గాయాలు, అలాగే మెదడు మరియు పళ్ళ కాటికి సంబంధించిన కణితులు, బ్రెయిన్ లో రక్తస్రావం, బ్రెయిన్ లో వచ్చిన రక్తాల సమస్యలకు, తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి, డిస్క్ సమస్యలకు ఆపరేషన్స్ ద్వారా ట్రీట్మెంట్ అందించబడుతుంది. నేను ఇక్కడ 24/7 అవైలబుల్ గా ఉంటాను. ఎవరికైనటువంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, మెదడు మరియు వెన్నుపాముకు సంబంధించి ప్రత్యేకంగా మెదడు సమస్యలు, వెన్నుపాము సమస్యలు ఏమన్నా కానీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం ప్రారంభించినప్పుడు ఏదో జనరల్ సర్జరీ రాజు గారు చేసినప్పుడు ఇది ఒక మామూలు హాస్పిటల్ గానే మేము భావించడం జరిగింది. కానీ దినదినం కూడా అభివృద్ధి చెంది ఎంతో నిపుణులైన వైద్య బృందాన్ని రాష్ట్రంలో ఎక్కడైతే మంచి పేరు ఉందో ఆ ప్రాంతాల నుంచి నిపుణులైన డాక్టర్లని అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్లని కూడా ఈ రోజున సమకూర్చడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భీమవరమే కాకుండా మా ఉండి గ్రామం పరిసర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. నిపుణులైన వైద్య బృందమే కాకుండా మెరుగైన వైద్యాన్ని అందించడం, రోగులకు ఖర్చు విషయంలో కూడా అందుబాటులో ఉండటంతో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి ఏదో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 100 కిలోమీటర్లు వెళ్లకుండా
అందుబాటులోకి డాక్టర్ గారు తేవటం ఇది ఎంతో ఈ హాస్పిటల్లో మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమైంది. ఇన్ని డిపార్ట్మెంట్లని ఇంత ఇలా చేయటం, మరి వారికి అన్ని డిపార్ట్మెంట్లు పెట్టారు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం విషయంలో భరోసా ఇచ్చినందుకు గజపతి రాజు గారికి. వైద్య రంగం చాలా అభివృద్ధి పదంలో ఉంది. మన రాష్ట్రంలో అయితే చాలా అద్భుతమైనటువంటి సర్వీసులు అందిస్తున్నారు. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి వైద్యం అందిస్తున్నారు. దానిలో భాగంగా వినాయక హాస్పిటల్స్ వారు క్యాన్సర్, తర్వాత వెన్నుముక ఇలాంటి వాటి మీద ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. దానికి మనం ప్రత్యేకించి అందరూ కూడా వినియోగించుకోవాలి. డాక్టర్ మాధురి, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్. ఎంబీబీఎస్ ఆశ్రమంలో చేశాను, ఎంఎస్ పిన్నమనేని సిద్ధార్థ, ఎంసీహెచ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్ చెన్నైలో చేశాను. నేను ఓరల్ క్యాన్సర్స్, థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, పేగులకు సంబంధించిన క్యాన్సర్, గర్భాశయం, చర్మం, బోన్ క్యాన్సర్, ఇవన్నీ అన్ని విధాలైన క్యాన్సర్ కి ఆపరేషన్ ద్వారా ఆపరేట్ చేసి రిమూవ్ చేయగలిగిన ప్రతి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఎవరికి ఎటువంటి డౌట్ఫుల్ గా ఉన్నా ఏది ఉన్నా వచ్చి కనిపిస్తే చెక్ చేసి మేము ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేసి చూసి ట్రీట్మెంట్ చేస్తాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్డులో నూతన రెస్టారెంట్ రైజిన్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో భీమవరం పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి మహానగరానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు తరలివస్తున్నాయని అన్నారు. నిర్వాహకులు రుద్రరాజు, సత్యనారాయణరాజు, రుద్రరాజు, జితేంద్ర వర్మ మాట్లాడుతూ అన్ని హంగులతో రెస్టారెంట్ రైజిన్ ను ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి గోపాలరాజు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అయిన తర్వాత అన్ని వసతులతోటి హోటల్స్, లాడ్జెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అత్యంత ఆధునిక సౌకర్యాలతోటి హోటల్ తయారు చేయడం జరిగింది. ఈ లాడ్జికి 24 రూములతోటి బ్రహ్మాండంగా అటాచ్డ్ టాయిలెట్స్ తోటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భీమవరానికి చాలా అవసరము. ఈ అవసరాన్ని తీర్చడానికి ఇటువంటి వారు ముందుకు వచ్చి ఇటువంటి చేయటం చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని, మీరు వ్యాపారం బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు భీమవరంలో రెస్ట్ అండ్ రైజ్ అనే హోటల్ని స్టేకి సంబంధించి చాలా అధునాతన విధంగా కట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు ఉదయం ఇచ్చేసి మా ప్రారంభోత్సవాన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి హోటల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే భీమవరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ బిజినెస్ పీపుల్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, ఆక్వా బిజినెస్ వాళ్ళకి కానివ్వండి, ఎవరన్నా వేరే ఊర్ల నుంచి ఇక్కడ పెళ్ళిళ్ళకి వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళ గురించి, విడిదిళ్ళు గురించి, లేకపోతే రూమ్స్ గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ ఉద్దేశించి, వాళ్ళందరి సౌకర్యాలని ఉద్దేశించి చాలా ఘనంగా, చాలా క్లాస్గా చాలా నీట్గా కట్టడం జరిగింది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించి ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పుష్పయాగోత్సవంలో కలెక్టర్ పాల్గొని పుష్పయాగోత్సవాన్ని తిలకించారు. స్వామివారికి, అమ్మవారికి వివిధ రకాల పుష్పాలు, స్వీట్లతో ప్రత్యేక అలంకరణ చేసినట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు తెలియజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే
पुष्पाणि पूजयामि धूपमाग्रापयां साक्षात् दीपं दर्शयामि समस्ततन्मङ्गलानि भवन्तु नित्यश्रेयस्य नित्यमङ्गलानि భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ పడమర విభాగం అధ్యక్షులు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలోని వాసవి కన్యకా పరమేశ్వరీదేవి మందిర చైర్మన్ బొబిలిశెట్టి ప్రసాదరావు సుమధుర వైశ్య లైమ్ లైట్ 26 అవార్డుకు పార్టిసిపేట్ చేయడం హర్షించదగ్గ విషయమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సుమధుర వైశ్య లైమ్ లైట్ 26 అవార్డుకు ఓటు నమోదు క్యూఆర్ పోస్టర్ను కేంద్ర మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. అందరి మన్ననలతో ప్రసాదరావు అత్యధిక ఓట్లు సాధించి సుమధుర వైశ్య లైమ్ లైట్ 26 అవార్డును అందుకోవడం తథ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బద్రీనారాయణ, బీజేపీ నాయకులు పెద్దేటి సుబ్బారావు, పితాని వెంకటేశ్వరరావు, చెరుకూరి కృష్ణంరాజు, బొండాడ బంగారాజు, గాదంశెట్టి వెంకటేశ్వర్లు, రావూరి అనంత్, బొబిలిశెట్టి గంగాధరం, పులవర్తి సాయి, పులవర్తి మణి తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజల నుండి వినతులను స్వీకరించి వాటిపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. టీడీపీ రాష్ట్ర
రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రతి శుక్రవారం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ తమ దృష్టికి తీసుకువచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్ల అర్జీల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీ కృష్ణబల్జు కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజావేదిక కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రతి అర్జీపై ప్రభుత్వ అధికారులతో సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, రాజకీయ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ గణపతి, కొళ్ల సీతారాం, వీరవాసరం మండల అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆఫీస్ లో మరి చెప్పొచ్చు అని చాలా ఆశగా మీరు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి రావటం చాలా చాలా సంతోషం. ఒక నమ్మకాన్ని, ఒక కమిట్మెంట్ ని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. 2 సంవత్సరాలు అధికారంలో వచ్చాం మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో. దాదాపు సంవత్సరం అంటే అంతకు ముందు అందరూ కూడా మీరంతా కూడా చాలా మంది, మీరు వెళ్ళకపోవచ్చు కానీ చాలా మంది ఈ సమస్యల మీద విజయవాడ వెళ్ళాము, అమరావతికి వెళ్ళేవారు. నాకు కూడా తెలుసు, నేను కూడా వెళ్ళేదాన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి అంత దూరం మీరు రాలేరని ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికక్కడే వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే విధంగా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ అంటే మీ సమస్యలు తెలుసుకునే వేదికగా తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఈ నాయకులందరూ కూడా ఉన్నారు. మీరు చాలా మంది పెన్షన్లే పెట్టుకుంటున్నారు. వీడో పెన్షన్, ఒంటరి మహిళ, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్లు చాలా ఎక్కువగా వస్తుంది. దాదాపుగా 63 లక్షల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలా మళ్ళీ ఎందుకంటే ఎలిజిబుల్ అయ్యి సంవత్సరం అదే 52-62 సంవత్సరాలు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరందరూ కూడా రావడం జరుగుతుంది. మీరందరూ కూడా చాలా ఆశపడి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మీరందరికీ కూడా తొందరలోనే పెన్షన్ ఇచ్చే విధంగా ఆలోచన చేయడం జరిగింది. ముందుగా విడో పెన్షన్, వికలాంగుల పెన్షన్, తర్వాత ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ కూడా తొందరలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకో ఇల్లు గురించి చాలా ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా. దాదాపుగా మన 2000 వరకు డిట్పై ఇవ్వడం జరిగింది. దాదాపు కొంతమంది ఉన్నారు 4000 వరకు, వాళ్ళు కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుద్ది. మీరందరూ కూడా ఎందుకంటే ఏదో ఇస్తున్నాం వెళ్ళిపోతాం అని అనుకోవద్దు. ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా తీసుకుని ఎక్కడైతే సచివాలయాలు ఉంటాయో అక్కడ గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉంటారో మీ అన్నీ కూడా అక్కడ పంపించి రేపు పెన్షన్ వచ్చేటప్పుడు మీ అందరూ కూడా ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో ప్రతిదీ ఎంక్వైరీకి వస్తారు. మీరందరూ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. పెన్షన్ కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, ఏదైనా ఇబ్బంది వచ్చి అనారోగ్యం కారణంగా ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళి లేదా హాస్పిటల్కి వెళ్తామని సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ చాలా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు మేము చేయడం వచ్చిన కాడి నుంచి 3 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆఫీస్ నుంచి చేయడం జరుగుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెక్రటరీ కావచ్చు, ఆఫీస్ బాయ్స్ ఎవరైనా సరే మీ అందరికీ కూడా సేవ చేయాలి. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో మీ అందరికీ మంచి జరగాలని ఒక పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. మీరెవరికి కూడా ఆశపడి ఏదైనా ఈ అమౌంట్ తొందరగా వచ్చేస్తుందంటే డబ్బులు ఇవ్వటం కానీ ఏది చేయొద్దు. అలా చేస్తే మీరు ఎవరికి కూడా మేము అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా ప్రతి పేపర్ కూడా ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగా ఆఫీస్ నుంచి ఇక్కడ శేఖర్ గారు ఉన్నారు, ఇంకా మిగిలిన ఆపరేటర్లు ఉన్నారు, అందరూ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి. నిన్న ఆఫీస్లోకి వచ్చినప్పుడు దాదాపు ఒక 10 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఒక ఆశతో ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడున్న నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి గతంలో మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలోనే ఈ యొక్క దరఖాస్తులన్నీ తీసుకునేవారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అక్కడ రావడం కష్టతరం అని చెప్పి మరి ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు ఈ అర్జీలు తీసుకుని అన్నీ కూడా సంబంధిత అధికారులతోటి సంప్రదించి వారికి
సమస్య పరిష్కారం అయ్యే విధంగా, వాళ్ళకి పెన్షన్లు అందే విధంగా, అర్హతలు అందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించిన మీదట ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ జరుగుతుంది. మరి ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసామో అన్ని వాగ్దానాలను కూడా సంక్షేమ కార్యక్రమంతో కూడా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో శరవేగంతో జరుగుతుందన్న దాంట్లో ఏమాత్రం ఆసక్తి లేదు. విదేశాల నుంచి పెట్టుబడులు మన దేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి నిధుల్లో 20% మన రాష్ట్రం రావడం చాలా గర్వకారణం. అలాగే మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారికి సహకరించి దరఖాస్తులు పూర్తి చేసి ఇక్కడ ఆఫీసు స్టాఫ్ కూడా త్వరితగతిన ఇవన్నీ కూడా ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమం చేయడమే కాకుండా వారందరూ కూడా వచ్చిన వారందరూ కూడా మరి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా చేయడం చాలా అభినందనీయం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది ఎంతో దూరాల నుంచి వచ్చి ఇక్కడ ఈ అర్జీలు సమర్పించడం జరిగింది. ఎంతో ప్రయాసాలతోటి ఇదివరకైతే అమరావతి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉండేవారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల దగ్గర కానీ, ఎమ్మెల్యేల గారి దగ్గర కానీ అర్జీలు స్వీకరించమని ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి శుక్రవారం మన సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది వచ్చి ఎన్నో సమస్యలతోటి ఇక్కడ చెప్పుకోవడం జరిగితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూస్తూ ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చాలా కష్టపడి ప్రతి ఒక్కటి కూడా ఎంతో పరిశీలించి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడే పరిష్కరించడం జరుగుతుంది. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం ప్రజల నుంచి వినతులు తీసుకుంటాం, దానికి సంబంధిత అధికారులకి దాన్ని పంపడం, ఆ సమస్య మరి పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రజలు తెలుగుదేశం పార్టీ అంటే మరి రాజకీయ పార్టీగానే కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరి ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే తాటి మీద తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అన్ని కూడా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చింది 6 హామీలు అయితే సుమారుగా 60 హామీలు అమలు జరిపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం అని సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది కనపడకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ ముందుకు తీసుకెళ్తారని సందర్భం తెలియజేస్తున్నాం. పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఇక్కడ తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా వచ్చి ఈ అర్జీలు ఇస్తాం కారణం. ఈ అయితే మీరు ప్రతి అర్జీని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారికి, యువత వాదాలో ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ ఎవరైతే సమితి అధికారులు ఉన్నారో అందరికీ కూడా దృష్టిలో పెట్టి సొంతంగా శ్రద్ధ పెట్టి సీతారామలక్ష్మి గారి కార్యక్రమాల్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారు. భారతదేశంలోనే శక్తివంతమైన నాయకుడిగా నిరూపించిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ప్రజల వద్దకి ప్రతి నాయకుడు వెళ్ళాలని మంచి ఆలోచన. అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో అన్నదాత మన తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో విజయవంతంగా జరుగుతున్నందుకు ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి, తెలుగుదేశానికి జై హింద్. సభ్యులు అంజబాబు గారు కానీ, వర్మ గారు, మంత్రి గారు కానీ, పాక సత్యన్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ అందరికీ కూడా మన తోట సీతారామలక్ష్మి గారు వంటి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా మీ సహాయ సహకారం అందిస్తారు. జూన్ 1 నుంచి యువతాంతులందరూ కూడా పెన్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.